డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్జీటీ ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం మల్లారెడ్డి గారు. ఈరోజు ఇకాలజీ సెంటర్ అనంతపురంలో మీతోటి చర్చించే అవకాశం, ఈ రకంగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మానవలోకం ఛానల్లో మేము సమాజాన్ని మార్పు చేయడం కోసం ప్రయత్నిస్తున్న రకరకాల అనుభవజ్ఞుల్ని, నిష్ణాతుల్ని, తపన పడేవాళ్ళని, ముఖ్యంగా మనం సమాజంలో ఉండే పరిస్థితులను ఏ రకంగా మార్పు చేద్దామని సతమతము ఆలోచిస్తున్న వాళ్ళతోటి పాడ్కాస్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ పాడ్కాస్ట్లో మేము మల్లారెడ్డి గారి గురించి మాకు కొంత విషయం తెలుసు, మీతో ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాం. తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినవి, కొన్ని విషయాలు మీ అభిప్రాయాలు ఏదైనా ఒక విషయం గురించి, అవి కూడా మాకు పూర్తిగా తెలియదు. ఇలాంటి విషయాలన్నీ మా ఛానల్ సభ్యులకి అందరికీ పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా మీ గురించి మేము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బాల్యం గురించి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రుల విషయాలు, మీ అన్నదమ్ముల విషయాలు, అక్క చెల్లెళ్ళ విషయాలు, మీ ఊరి గురించి, మీ చదువు, మీరు కాలేజ్ వరకు చదివినప్పుడు ఎక్కడ చదివారు, ఈ వివరాలన్నీ మాకు తెలియచేస్తారా? ఓకే, ధన్యవాదాలు రామ్. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా నా గురించి చెప్పడానికి ఒక అవకాశం కల్పించినారు. సో మరి నేను కదిరి తాలూకా, ఓల్డ్ కదిరి తాలూకా నీరుకుంట్లపల్లి అనేటువంటి ఒక కుగ్రామం అన్నమాట. ఏ రోడ్డు నుంచి మా ఊరికి కనెక్ట్ కావాలన్నా 14 కిలోమీటర్లు కేవలం నడకతోనే పోవాల్సి ఉంటుంది, సైకిల్ కూడా పోదనమాట. అటువంటి గ్రామంలో నేను పుట్టడం అనేది జరిగిందనమాట. అక్కడ వాతావరణం అంతా చాలా బాగా ఉంటుందన్నమాట. చుట్టుపక్కల ఎక్కడ చూస్తే కూడా అడవి, పెద్ద కొండ ఉంది, తర్వాత చుట్టుపక్కలంతా చెట్లు, మంచి వైల్డ్ లైఫ్ కూడా ఉండేది ఆ కాలంలో. కొంచెం అట్లా చాలా మంచి వాతావరణం ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినందుకు నాకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను అన్నమాట. నేను అక్కడ మాది ఒక రైతు కుటుంబము. మా తాత వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు నేను చిన్నగా ఉన్నంత వరకు కూడా కలిసే ఉన్నారు. మా ఫాదరు వాళ్ళు ఉంటే కూడా కలిసే ఉన్నారు. తర్వాత మా తాతకు 2 కొడుకులు అన్నమాట. మా ఫాదరు, తర్వాత ఇంకొక అతను, ఆయన తమ్ముడు రామచంద్రారెడ్డి అని. తర్వాత మా ఫాదరు, మా మదరుకు మేము యాక్చువల్గా 5 మంది సంతానం. మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు? మా నాయన పేరు హరినారాయణ రెడ్డి, మా అమ్మ పేరు వెంకటమ్మ అన్నమాట. సో వాళ్ళిద్దరికీ మేము 4 కొడుకులు, ఒక కూతురు అన్నమాట. నేను 3వ వాడు. మా ఫాదరు డిజైర్ ఏమంటే మా 4లో ఎవరినో ఒకరిని చదివించాలా అని చెప్పినని ఆయన చాలా స్ట్రాంగ్ డిజైర్ అనమాట. అంటే వ్యవసాయం, అప్పటికి ఆస్తులు, భూములు కొంతవరకు ఉన్నాయి, వ్యవసాయం చేసుకోవాలా, ఎవడో ఒకటి చదువుకుంటే చాలు అనేది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఆయన ఏం చేసినాడంటే, మా పెద్దన్న, అందరికంటే పెద్ద ఆయన, మా ఆయనకు చదువుకు పంపించినాడు అనమాట. హై స్కూల్లో చేర్పించినాడు, నల్లచెరువులో హై స్కూల్లో ఆయన్ను చేర్పించినాడు అనమాట. హై స్కూల్లో ఆయన చేర్పించిన తర్వాత ఆయన అంటే 9th క్లాస్ వరకు చదువుతా, 9th క్లాస్లో డిస్కంటిన్యూ చేసేసి ఇంటికి వచ్చేసినాను అనమాట. ఇంక నేను చదవను, నేను బడికి పోను అని ఆయన ఎంత మొరాయిస్తే కూడా పోయేదానికి ఒప్పుకోలేదు. అప్పటికి నా పరిస్థితి ఏమైందంటే, నేను అప్పటికే చదువు ముగించుకొని, మా ఊర్లో మామూలుగా చదువు 9 ఏళ్ళకు ముగిసిపోతుంది అనమాట. గవర్నమెంట్ స్కూల్ ఉండేది కాదు అది. మామూలుగా 5 ఏళ్ళకు మొదలు పెడతాము, 5 ఏళ్ళకు మొదలుపెట్టి ప్రైవేట్, మా ఫాదర్ వాళ్ళే ఒక టీచర్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఊర్లో ఉన్న పిల్లలు 15 మంది 20 మంది చదువుకుంటారు అనమాట అక్కడ. అట్లా ఆ విధంగా నేను 9 సంవత్సరాలకే చదివేసినాను. ఏం చదివినాను? సుమతి శతకము, వేమన శతకము, పెద్ద బాల శిక్ష, రుక్మిణీ కళ్యాణము, గజేంద్ర మోక్షము, అమరకోశం, ఇవి చదివితే మాకు చదువు అయిపోయింది. పెద్ద బాల శిక్షతో మిగతా ఫంక్షనల్ నాలెడ్జ్ చేస్తాం. అది చదివేసి మేకల్లో 10 మంది పిల్లలు కలిసి గురుగారు చెప్పింది నేర్చుకుంటాం అనమాట. అవే నేర్పిస్తారు. మా తరగతులు ఉంటాయని కూడా మాకు తెలియదు అసలు. అక్కడ ఏం లేదు.
వేమన శతకం అయితే సుమతి శతకం పోతాం, సుమతి శతకం అయితే గజేంద్ర మోక్షం పోతాం, గజేంద్ర మోక్షంతో పాటు రుక్మిణీ కళ్యాణం ఉంటుంది. తర్వాత సైమల్టేనియస్గా పెద్ద బాల శిక్ష ఉంటుంది. తర్వాత అమరకోశం, శబ్దాలు పలకడం అవంతా అది అయిపోయిందిరా అంటే ఇంకా నీకు చదువు అయిపోయినట్లు లెక్కన. అది అప్పటికే నేను 9 ఏళ్ళకు ముగించుకొని నేను యాక్చువల్గా మేకలు ఉండేటివి మాకు, తర్వాత పశువులు ఉండేటివి అనమాట. ఏదో ఒకటి పోవాల్సి ఉంటుంది, ఇట్లా మేకల దగ్గరికైనా పోవాల్సి ఉంటుంది, ఇట్లా లేదంటే ఆవులు ఎనువులు ఉన్నాయి, ఆవులు ఎనువులు మేపేది దేనికో ఒక దానికి పోవాల్సి. ఒక అతను అయితే ఉండేవాడు మేపేదానికి, సేద్యగాడు అంటాం కదా, అట్లా ఉండేవాడు. ఒకదానికైతే ఇంట్లో వాళ్ళు మేము పోవాల్సి ఉంటుంది, అట్లా పోయేవాడు. సో 2 ఏళ్ళు నేను ఆ విధంగా మేకలు పశువులు మేపుకుంటున్న సందర్భంలో మా అన్న చదువు విడిచిపెట్టేసి ఇంటికి వచ్చినాడు అనమాట. మా అన్న చదువు విడిచిపెట్టేసి ఇంటికి వస్తే మా ఫాదర్కు అరే నేను ఒక నన్ను చదివించాలనుకుంటే వీడు ఇంటికి వచ్చేసినాడే అని చెప్పినని అప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఒక ఐవార్ను పిలిపించి మళ్ళీ వీడిని ఇప్పుడు హై స్కూల్లోకి ఎట్లా చేర్చాలనే దానిపైన ప్రిపేర్ చేయమని చెప్పినని ఆయనకు అప్పచెప్పినాడు అనమాట. సో ఆయన మాకు ఐవార్ వెంకటేశ్వర్లు అని చెప్పినాడు, మాకు గురువు ఆయన. తర్వాత వచ్చినాడు ఆయన నన్ను 6th క్లాస్లో అడ్మిట్ చేసేదానికి ఎంట్రన్స్ టెస్ట్కు ప్రిపేర్ చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాపించినాడు. ఫస్ట్ ఫామ్ అనేవాళ్ళం అప్పుడు మేము, ఫస్ట్ ఫామ్లో చేరడానికి. సో ఆ విధంగా ఒక 2 నెలలు 3 నెలలు నాకు బాగా తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. అప్పటికే నేను ఏదైనా చదివి అర్థం చెప్పగలిగినట్టు అంత ఇది ఉంది నాకు. అయితే అక్కడ ఏమడుగుతారు ప్రశ్నలు అనే దానిపైన ప్రవేశ పరీక్ష అంటారు దాన్ని. ఆ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ చేసి నాకు 6th క్లాస్లో పరీక్ష రాస్తే అడ్మిషన్ వచ్చిందన్న 6th క్లాస్లో. అట్లా 6th మళ్ళీ ఆ పాఠశాల ఏ గ్రామంలో ఉంది? గాండ్లపెంట హై స్కూల్ అనమాట. ఇది మా గాండ్లపెంట మండలం ప్రస్తుతానికి. మాది కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో రాయచోటి రోడ్లో ఉంటుందన్నమాట. సో అక్కడ రాసి అక్కడ 6th క్లాస్లో చేరిపోయినాను. 6th క్లాస్ నుంచి తర్వాత అక్కడ 6th క్లాస్ అయిన తర్వాత 7th క్లాస్కు మా అమ్మ వాళ్ళు నల్లచెరువులో హై స్కూల్ ఉంది. 6th క్లాస్లో నేను అక్కడ ఒక మెస్లో ఉండేవాడిని. వాళ్ళు మా అమ్మ వాళ్ళ నాయన వచ్చి అక్కడ ఎందుకు పెట్టేది, మా ఇంట్లోనే స్కూల్ ఉంది, రండి మీరు అక్కడ మన ఊర్లో ఉండి చదువుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అని మా తాత వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకునేసి వెళ్ళిపోయినాను. 7th నుంచి అవును మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి 10th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకున్నాను అన్నమాట, నల్లచెరువు స్కూల్లో. నల్లచెరువు స్కూల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కదిరి జూనియర్ కాలేజ్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ మాది. న్యూ 7th, న్యూ 8th అని అట్లా వచ్చింది, మారుతూ వచ్చి ఎస్ఎస్ఎల్సి పోయి ఎస్ఎస్సి వచ్చింది మా బ్యాచ్తోనే ఫస్ట్. సో అట్లాగా ఫస్ట్ అక్కడ ఇంటర్మీడియట్ మొదలైంది కాలేజీలో. ఆ ఇంటర్మీడియట్లో నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడం జరిగింది. అక్కడ నేను సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకోవడం జరిగింది అనమాట. అట్లా 2 years. సబ్జెక్ట్స్ ఎందుకు తీసుకున్నారు అప్పుడు? నాకు అసలు ఏ సబ్జెక్ట్స్ కూడా ఏం తీసుకోవాలో కూడా నాకు నిజంగా తెలియదు. మా ఫాదర్ కూడా నా మాదిరిగా చదువుకున్నాడు, కానీ ఏం వీటిలో చదివించాలా అనేది అయితే లేదు. ఏదో చదివించాలా అనేటువంటి అభిప్రాయం అయితే ఆయనకుంది. ఏదైనా చదువుకోండి అనేటట్లే ఉన్నాను అనమాట. అయితే మా చిన్నప్ప ఉండేవాడు, మా అమ్మ చిన్న చెల్లెల హస్బెండ్ అక్కడ డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా పనిచేసేవాడు అనమాట. ఆయన నన్ను పిలుచుకొని పోయి, రామప్ప అని ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు మన కొత్త చెరువు నుంచి, చాలా మంచి పేరున్నటువంటి ప్రిన్సిపాల్. ఆయనకు చెప్పి ఇది మా వాడు వీడు అని చెప్పినని అక్కడ కామర్స్ అయితే బాగుంటుందిరా అని చెప్పి ఆయనే చెప్పినాడు. నాకు ఏదైనా పర్లేదు లేని నేను చేరేసినాను అనమాట. అట్లా ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ 69 to 71 బ్యాచ్ ఇంటర్మీడియట్ అయిపోయాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకా డిగ్రీ చదవాలంటే డిగ్రీ చదివేదానికి మా ఫాదర్ యొక్క ఫస్ట్ కజిన్, మా తాత వాళ్ళు 3 బ్రదర్స్ అని చెప్తే కదా, ఒక బ్రదర్ కొడుకు మదనపల్లిలో ఉండేవాడు, ఇంకొక అతను అనంతపూర్లో ఉండేవాడు. మదనపల్లిలో ఆయన మున్సిపల్ కోర్టులో పనిచేసేవాడు నాజర్గా. ఇక్కడ అనంతపూర్లో ఉండే అతను రీజనల్ ఇన్స్పెక్టర్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ ఈయన పనిచేసేవాడు అనమాట. సో ఆయన మా ఫాదర్ మా పెద్దప్ప దగ్గరికి మదనపల్లికి పిలుచుకుపోయి వీడిని కాలేజీలో చేర్చన్నా అని చెప్పినండి మా పెద్దప్పకు చెప్పినాడు అనమాట. మా పెద్దకు చెప్తే సంతోషంగా చేరుస్తానని ఆయన పెట్టుకొని, నేను చేర్చుకునే కాదు మీరు మా కాలేజ్ ఇక్కడే కదా, మా ఇంట్లోనే ఉండి నేను చదవచ్చు అంతా. అంటే మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండే ఫ్యామిలీ అనమాట. మా తాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇంతవరకు మేము కలిసే ఉన్నాం చాలా వరకు. సో అట్లా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి 3 years వాళ్ళ భూములు మా ఫాదర్ పంట పెట్టించేవాడు మా పెద్దప్పకు. తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఆ విధంగా డిగ్రీ అయిపోయింది అనమాట. డిగ్రీలో నేను బీకామ్ చదివినాను యాక్చువల్గా. అప్పటికే నేను చాలా స్టేట్ లెవెల్లో స్టూడెంట్ లీడర్గా ఉండేవాను అనమాట. ఆ కాలంలోనే 71 to 74 బ్యాచ్ నాది. 71 to 74లో మీకు గుర్తుంటుంది, 72 to 73 వరకు దాదాపు 18 months ఆంధ్ర ఉద్యమం, సపరేట్ జయాంధ్ర మూమెంట్ వచ్చింది. ఆ జయాంధ్ర మూమెంట్లో నేను ఆంధ్రసేన స్టూడెంట్ వింగ్కు సెక్రటరీగా ఉండేవాడిని, రాష్ట్రానికే ఉండేవాడు అనమాట.
దాంట్లో చాలా పెద్ద పెద్ద వక్తలు ఉండేవాళ్ళు. శుంకర సత్యనారాయణ అని చెప్పినండి ఒక పెద్ద ఆయన ఉండేవాడు. తర్వాత వీరయ్య అని చెప్పినండి ఒక చాలా పెద్ద పెద్ద వక్తలు అన్నమాట ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడం. తర్వాత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అని చెప్పినండి కాంగ్రెస్లో అతను లీడర్ ఉండేవాడు, మినిస్టర్గా ఉండేవాడు. ఆయనతో పనిచేయడం. అట్లా వాళ్ళతో నేను చాలా వరకు ఆ పసల సూర్యచంద్రరావు అని ఒక పెద్ద ఆయనతో కూడా నేను రాయలసీమలో తిరగడం. ఇట్లా అంతే. ఇంక స్టూడెంట్ లీడర్ అంటే ఇంక తిరుగుతూ ఉండడమే కదా. కాలేజీ విడిచిపెట్టేసినాము, ఇంక దీనిపైనే పడినాము. కాలేజీలు జరగలేదు అసలు, కాలేజే జరగలేదు అసలు. దాదాపు 14 months కాలేజ్ జరగలేదు. సో అట్లా నాకు అక్కడ మంచి ఎక్స్పోజర్ అనేది రావడం జరిగింది అనమాట. స్వతంత్ర ఆ సమయంలో మీరు ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటించేటువంటి అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో అట్లా లీడర్గా ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్లో నాకు ఏమంటే స్వతంత్ర పార్టీతో ఎందుకు కొంచెం ఇది ఏర్పడింది అనమాట నాకు. ఎందుకంటే రాజగోపాలాచారి గారు వచ్చినారు అక్కడ అనంతపూర్లో. అక్కడ స్వతంత్ర పార్టీ కొంచెం బలంగా ఉండేది మదనపల్లిలో. అక్కడ రాటకొండ రంగారెడ్డిని ఒక అతను అక్కడ స్వతంత్ర పార్టీ లీడర్ ఉండేవాడు అనమాట. ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినాడు ఒకసారి. ఆ రంగారెడ్డి స్టూడెంట్ లీడర్ కదా అని చెప్పినని నన్ను కూడా అక్కడ ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడికి పోతే ఆయనతో కలిసి కొంచెంసేపు మాట్లాడి ఇదైన తర్వాత కొంచెం నాకు అదేదో బాగున్నట్లుంది, అదేదో ఫ్రీడమ్ ఎక్కువ, కొంచెం అట్లాగా ఎక్సైట్మెంట్గా నాకు అనిపించి దానికి కొంచెం అట్లాగా మొగ్గు చూపేవాడిని అనమాట. ఆ విధంగా అంటే కాంగ్రెస్ అంటే కొంచెం ఎందుకు అప్పుడు నాకు కొంత వ్యతిరేకత అది ఉండేది. అట్లా ఈ విధంగా ఉండేదన్నమాట. అట్లా ఆ విధంగా స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని నేను. సో అయితే చదువుల్లో కూడా నేను చాలా వరకు స్టూడెంట్ లీడర్గా ఉంటే కూడా కాలేజీకి పెద్దగా పోయకుండా స్టూడెంట్ యాక్టివిటీస్ చూసుకుంటే కూడా చదివే దాంట్లో మాత్రం నేను బుక్కులు చదువుకుంటే చాలు, ఎవరు చెప్పింది విన్నా నాకు వినకపోయినా కానీ రాసుకోండి. ఎందుకంటే నా సబ్జెక్ట్స్ అంత కష్టమైనవి అయితే కాదన్నమాట. సో దానివల్ల నాకు యాక్చువల్గా ఐ పాస్డ్ ఇన్ హై సెకండ్ క్లాస్. ఈవెన్ డిగ్రీ కూడా నేను బీకామ్ కూడా డిగ్రీ పాస్ అయినాను అనమాట. మా బ్యాచ్మేట్స్ ఎవరు పాస్ కాలేదు అసలు. సో పాస్ అయిన తర్వాత మా ఫాదరు డిజైర్ ఏంటంటే, ఆయన చాలా స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే మా కొడుకుని అడ్వకేట్ చేయాలనేది ఆయనకు పెద్ద ఒక ఆలోచన అనమాట. సో అప్పుడు లా ఎక్కడ ఉంది అని చెప్పినని మా ఫాదరు మా పెద్దప్పను అడిగి విచారిస్తే ఏమైందంటే అనంతపూర్లో లా ఈవినింగ్ కాలేజ్ ఉందన్నమాట. మదనపల్లిలో లేదు. మదనపల్లిలో ఉంటే అక్కడే చదువుకునేవాడిని. మదనపల్లిలో లేదు, అనంతపూర్లో ఉండారంటే మా ఫాదర్ కజిన్ ఇంకా ఇక్కడ ఉన్నాడు కదా ఒక అతను, వీరారెడ్డి అని ఇక్కడ ఉండేవాడు. ఆయన దగ్గరికి పిలుచుకొచ్చి అన్న వీడు లా చదివించాలన్న విని ఇక్కడ ఉన్నదంట కదా చేర్పించి ఉంటే ఆయన నన్ను ఇక్కడ ఈవినింగ్ కాలేజ్లో లా చేర్పించినాడు. అది ఎన్నో సంవత్సరం అంటే అది 1974. 1971 to 74 డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఆ ఇయర్లోనే లాలో చేర్పించినాడు అనమాట. బిఎల్ చేర్పించి ఆ కాలేజ్ ఏమో ఈవినింగ్ 6:30 to 10:30 అనమాట. 6:30కి మొదలవుతుంది, 10:30కి ఎండ్ అవుతుంది అనమాట. సో అది కాలేజ్. సో 6:30 వరకు అంటే పగులంతా ఇంకా ఊరికే ఉండేవాడిని నేను. అక్కడ పోయేవాడిని కాలేజ్కి సాయంత్రం అయితే. అరే ఊరికే ఉంటున్నానే అని చెప్పనని నేను ఫాదర్ ఫెర్రర్ దగ్గర, అప్పుడు ఫాదర్ ఫెర్రర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసేవాడు, ఫీజులు కట్టేవాడు అనమాట. చాలా తక్కువ ఫీజులు ఉండేటివి. ఈ పొద్దు కూడా చాలామంది వచ్చి ఫాదర్ నాకు చెప్తుంటారు, నాకు 4.5 రూపాయలు ఫీజు కట్టినాడు సార్ ఫాదర్ ఫెర్రర్ అని గర్వంగా చెప్పుకుంటుంటాను. ఆ కాలంలో అంతే ఉండేది. ఆ కాలంలో అది దొరికేది కాదు. నేను పోయి ఫాదర్ని ఏమడిగినా అంటే నాకు ఫీజు కట్టమని నేను అడగలేదు, నాకు ఉద్యోగం ఇవ్వండి ఫాదర్, నేను రాత్రిపూట చదువుకునేది నా కాలేజీ, పగులుపూట ఏదైనా ఉద్యోగం ఇస్తే మా ఫాదర్ మదర్కు భారం లేకుండా నేను చదువుకోగలుగుతాను అని చెప్పినని నేను ఫాదర్ను అడిగితే, అంటే అప్పటికే ఫాదర్ ఫెర్రర్ అనంతపూర్కి వచ్చినాడు. 69లోనే వచ్చినాడు ఫాదర్ ఫెర్రర్. 1969లోనే వచ్చినాడు. అదంతా చాలా చరిత్ర ఉంది. 69 నుంచి నేను చేరేంత వరకు కూడా చాలా చరిత్ర ఉంది. చాలా గడ్డు కాలం, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినాడు. బట్ స్టిల్ హీ వాజ్ దేర్ కంటిన్యూయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్. సో ఫాదర్ ఆలోచన చేసి కామర్స్ యూ హ్యావ్ స్టడీడ్ అని చెప్పినని నాకు కాస్ట్ అకౌంటెంట్గా ఉద్యోగం ఇచ్చినాను అనమాట. కాస్ట్ అకౌంటెంట్ ఏంటంటే ఆ కాలంలో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉండేటివి. కేన్ చైర్ మేకింగ్, తర్వాత వైర్ చైర్ మేకింగ్ ఇండస్ట్రీ, బ్రిక్స్ మేకింగ్ ఇండస్ట్రీ ఉండేదన్నమాట. సో ఇట్లా ఈ రూరల్ ఇండస్ట్రీ, ఆయిల్ రోటరీస్ ఉండేటివి, ఇట్లా ఇండస్ట్రీస్ అన్నీ ఉండేటివి అనమాట. ఫాదర్ ఫెర్రర్ నాకు ఇచ్చినటువంటి పని ఏమంటే, మీరు మనకు ఖర్చు ఎంత అవుతుంది దీనిపైన, అమ్మితే ఎంత వస్తుంది ఈ లెక్క వేసి చెప్పాలా అని చెప్పేవాడు అనమాట. ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంత అవుతుందో లెక్క వేయండి, తర్వాత ఎంత వస్తుందో చెప్పండి అని చెప్పేవాడు. సో ఆ పని నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఆ పని ఒక 7-8 నెలలు చేసిన తర్వాత ఏమైందంటే, అప్పటికి ఇరిగేషన్ సెక్షన్ ఒకటి ఉండేది ఇక్కడ ఆర్డిటీలోనే. ఒక ఇరిగేషన్ వాళ్ళ పని ఏంటంటే బావులు తవ్వించడం అనమాట. బావులు తవ్వించడం, ఉన్న బావులను పూడు తీయించడం, అది పని. అది ఎట్లా చేసేవాళ్ళంటే డబ్బులు ఇచ్చి కాదు,
పబ్లిక్ లా 480 కింద PL 480 కింద మనకు బల్గర్ బీటు, మిల్క్ పౌడరు, పామ్ ఆయిల్ వచ్చేదన్నమాట. అది ఫుడ్ ఎయిడ్, అమెరికా నుంచి ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్ కింద ఈ V2 తర్వాత మిల్క్ పౌడరు ఇవి వస్తే అది ఇచ్చి ఫుడ్ ఫర్ వర్క్ కింద అది వాళ్ళు తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్లు ఈ బావులతోవే కార్యక్రమం ఉండేదన్నమాట. సో ఆ కార్యక్రమంలో ఏమైందంటే ఫాదర్ ఫెర్రర్ పైన స్టాఫ్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడము, కొంచెం విమర్శలు దానిపైన రావడం జరిగితే ఎందుకో ఫాదర్ ఫెర్రరు నన్ను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో నన్ను తీసుకుపోయి అక్కడ ఈ సెక్షన్లో వేయి నువ్వు అని చెప్పినని నాకు తీసుకుపోయి వేసినాను అనమాట. అక్కడ అప్పుడు కల్నల్ సుబ్బయ్య అని ఒక అతను దానికి కోఆర్డినేటర్గా ఉండేవాడు. ఈ వాజ్ రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ అనమాట. వెరీ ఎబుల్డ్ అడ్మినిస్ట్రేటర్, బాగా మంచి ప్రభావం చూపినాడు నా పైన ఆయన. కానీ సో ఆయనతో పనిచేస్తుంటే ఆయన హీ పిక్ మీ లైక్ ఎనీథింగ్, హీ పిక్ మీ. ఎందుకంటే చాలా బాగా ఎనర్జీ ఉంది, దుడుకుతనం ఎక్కువ ఉంది అనమాట. ఎక్కువగా బాగా దూకుడు ఎక్కువ ఉంది. తెలియదు, పని అయితే తెలియదు కానీ దూకుడు ఎక్కువ ఉంది. అయితే ఇట్లా వాడు కావాలా నాకు అని చెప్పి ఆయన యాక్చువల్గా చాలా సంతోషంగా నన్ను తీసుకొని, సో యాక్చువల్గా వితిన్ 3 months ఆ సెక్షన్ మేమిద్దరు కలిసి పర్జ్ చేసేసినాం అనమాట. టోటల్లీ పర్జ్. వాళ్ళు నన్ను ఆ సెక్షన్లో పనిచేసే వాళ్ళు నాకు పేరు పెట్టినాను అనమాట. ఏమంటే డెత్ ఏంజిల్ అని. మల్లారెడ్డి అంటే డెత్ ఏంజిల్ అని. వీడు వస్తే ఇంక అయిపోయింది, ఇంక వానికి ఎవడో వాడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంత అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అట్లా ఆ విధంగా ఆ ఇరిగేషన్ సెక్షన్లో అప్పుడు దగ్గర నేను 75 to 77 వరకు అప్పటి వరకే ఉంది ఆ కార్యక్రమం. తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోయింది అనమాట. ఆ దశలో ఇంచుమించి ఎన్ని గ్రామాల్లో పనిచేస్తుంటారు? అప్పటికే దగ్గర 500 విలేజ్లో పనిచేసేవాళ్ళం. అయితే స్ప్లింటర్డ్గా ఉండేది విలేజ్, ఒక కాంపాక్ట్గా ఉండేది కావు. అక్కడ ఒకటి ఉండే. అయితే 500 విలేజెస్ ఉండేది అనమాట. ఈ ప్రోగ్రామ్ జరిగేది ఆ 500 విలేజ్లో. వెల్స్ ఏదర్ డీపెనింగ్ కానివ్వండి, లేదంటే కొత్త ఉన్నవి డీపెన్ చేయడం, లేదంటే కొత్త బావులు తోవడం కార్యక్రమం ఉండేది. దానికి అదనంగా న్యూట్రిషన్ సెంటర్స్ అని ఉండేటివి అనమాట. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం అని చెప్పినని చిన్నపిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ వండి ఇదే భోజనం దీంతోనే బల్గర్ వీటు, మిల్క్ పౌడరు, పామ్ ఆయిల్తోనే ఉప్మా చేసి పెట్టడం, వాళ్ళకు పూట భోజనం మధ్యాహ్నం పెట్టే ఒక కార్యక్రమం. ఆ సెంటర్స్ కూడా ఉండేటివి. అవి కూడా అప్పటికే దగ్గర ఒక 400 సెంటర్స్ ఉండేటివి అనమాట, జిల్లా వ్యాప్తంగా ఉండేటివి. సో అవి కూడా సూపర్వైజ్ చేయాలని చెప్పని ఆ కార్యక్రమం చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఆ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది అనమాట. ఆగిపోయిన తర్వాత అప్పుడే చాలా వరకు ఈ అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలా, ఏమి ఉండాలనే దానిపైన చాలా చర్చ అప్పుడు జరుగుతూ వచ్చిందనమాట. ఆ చర్చ జరిగిన నేపథ్యంలో ఏమనంటే చాలా అప్పటికి ఈ సివిల్ సొసైటీ అనేది పెద్దగా లేదు అప్పుడు. యాక్చువల్గా NGOs అనేటివి కూడా పెద్దగా లేవు నేను మాట్లాడేటప్పటికి. అయితే చర్చ అయితే ఎక్కడి నుంచి వచ్చేదంటే కొన్ని స్టూడెంట్స్ మూవ్మెంట్స్ నుంచి వచ్చేదన్నమాట. క్రిస్టియన్ స్టూడెంట్ మూవ్మెంట్ అని చాలా బలమైనటువంటి ఒక స్టూడెంట్ వింగ్ ఉండేదన్నమాట. వాళ్ళు కొంచెం లెఫ్టిస్ట్ భావాలు పెట్టుకొని ప్రజలను సంఘటితం చేయాలా, ప్రజలు తిరుగుబాటు చేసేటట్లు చేయాలా, ప్రశ్నించే సమాజాన్ని సృష్టించాలా అని చెప్పినటువంటి నినాదంతో ఈ స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ వాళ్ళు లిబరేషన్ థియాలజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉండేవాళ్ళు. గాంధియన్స్ ఇంకో రకమైన థాట్ ఉండేవాళ్ళు. విత్ ఇన్ ది గాంధియన్సే కొంతమంది కొంచెం కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలనేవాళ్ళు, కొంతమంది గాంధియన్స్లోనే కొంతమంది వాళ్ళు కూడా ప్రజలను మనం చైతన్యపరచాలనేవాళ్ళు. ఇట్లా నానా రకాలైనటువంటి థాట్స్ దానిపైన చర్చ జరిగేటివి అనమాట. సో అక్కడక్కడ నేను ఆ చర్చల్లో అప్పుడప్పుడు కొంత పాల్గొనేవాడిని. నాకు అంత పెద్దగా అవగాహన చేసుకునే శక్తి లేకపోయినా, బట్ ఇట్ యూస్ టు అట్రాక్ట్ మీ. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఇది తెలుసుకోవాలని ఉంది కదా అని ఇట్లాంటి చర్చ జరిగేది అనమాట. ఆ సమయంలో నక్సలైట్ల ప్రభావం కూడా ఉందండి. అప్పుడప్పుడే మొదలైంది నక్సలైట్ల ప్రభావం కూడా మొదలైంది. పర్టికులర్గా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కూడా నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. ఈ అదర్ దాన్ తెలంగాణ సాయుధ పోరాటం అయిన తర్వాత, శ్రీకాకుళం అయిన తర్వాత అనంతపురం జిల్లా చాలా ఎక్కువ ప్రభావితం కాబడి ఉంది నక్సలైట్లకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ తరిమల నాగిరెడ్డి గారు, రవూఫ్ గారు, వాళ్ళు చాలా చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి నాయకులు ఉన్నాను. సో అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఆర్డిటి ఏమి డెసిషన్ తీసుకుందంటే ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ వర్క్ లేకపోవాలా, ప్రజలతో పనిచేసే దాన్ని మనం మొదలు పెట్టాలా అనేటువంటి ఆలోచన ఆర్డిటి తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లు అది ఫుడ్ ఎయిడ్ కానివ్వండి అట్లా ఉండేదన్నమాట. అంటే అదేమంటే దట్ ఈస్ బ్రాండెడ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ చారిటీ వర్క్.
ఇప్పుడేదో వాళ్ళకి ఏదో ఆకలి అవుతా ఉంది, దానికి ఏదో అన్నం పెడతాం కొంచెము అనేటట్లు అది చారిటీ అప్రోచ్ అని దానిపైన చాలా విమర్శలు రావడము, ఎంత చారిటీ చేసినా వాళ్ళు అభివృద్ధి కారు, ఇట్లాంటి ఆలోచనలు అయితే చాలా ఉండేటివి. బట్ ఫాదర్ ఫెర్రర్ అయితే అంత ఆ విధంగా ప్రభావితం కాలేదు. ఎందుకంటే ఫాదర్ ఫెర్రర్ ఎట్లంటే ఇప్పుడు వాళ్ళకి ఆకలి అవుతా ఉంటే ఆకలి అయ్యేవానికి మనం అన్నం పెట్టకుండా మిగతా ఏం చెప్పినా కానీ విండు, నీ ఎంత చైతన్యం రావాలంటే కూడా ఆకలి అయ్యేవాడు చైతన్యం, కడుపు కాలితే తిరగబడతాడు అనేది అంత వాస్తవమైనటువంటి ఆలోచన కాదు. కడుపు కొంచెం నిండి అవేర్నెస్ వచ్చినప్పుడే తిరగబడతాడు, లేకపోతే తిరగబడలేడు అని ఫాదర్ ఆలోచన. సో అట్లాగా ఉన్నప్పుడైతే ఫాదర్ ఫెర్రర్ ఏమన్నారంటే ప్రజల్లోకి మనం పోయి పని చేయాలా, ప్రజలకు మనం అవకాశాలు కల్పించాలా, వాళ్ళు ఎదిగేదానికి అవకాశాలు మనం కల్పించాలా, ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దాంట్లో వాళ్ళు భాగస్వాములు కావాలా అనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకొని అప్పుడు ఈ కార్యక్రమం అయిపోవడము, ఆ కార్యక్రమం మొదలు పెట్టడము జరిగిందనమాట. దానికి అప్పుడు ఒక సెక్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే దాన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సెక్టర్ అని అంటాం అన్నమాట. అంటే ప్రజలను సంఘటితం చేయాలా అనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ దశ వచ్చేటప్పటికి మీ చదువు పూర్తయిందా, లా పూర్తయిపోయిందా? అది ఏమైందంటే లా 1 year అయిన తర్వాత నాకు అటెండెన్స్ తక్కువ వచ్చి నన్ను పరీక్ష రాయనివ్వలేదు. గౌస్ అని ఉండేవాడు, చాలా స్ట్రిక్ట్ ప్రొఫెసర్ ఉండేవాడు, ఎమినెంట్ ప్రొఫెసర్. ఆయన చెప్పినాడు, నో మీరు అటెండెన్స్ లేకుండా పరీక్ష రాసేదానికి నేను ఒప్పుకోను అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మేము ఎంత ఆయనతో కొట్లాడినా కానీ ఆయన ఒప్పుకోలేదు. సో ఒప్పుకోలేకపోతే ఏంటంటే ఇంకా పరీక్ష రాయకుండా ఇడిచిపెట్టేసిన తర్వాత అంతలోపలనే నేను ఏమైందంటే చాలా వరకు దీంట్లో నిమగ్నం అయిపోయినాను. ఇంక అక్కడ చదివేదైతే చదివి రాసి అయితే పాస్ అయ్యేవాన్నేమో కానీ, బట్ ఇంకా అప్పుడు ఆయన నువ్వు పరీక్ష రాయొద్దంటే ఇంక సరేలే ఉంటే ఏం పోతే ఏమని నేను ఇంకా దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు యాక్చువల్గా. సో డిస్కంటిన్యూ చేసేసినాను. మీ నాన్నగారు ఏమనుకున్నారు? మా ఫాదర్ చాలా అన్హ్యాపీగా ఉన్నాడు యాక్చువల్గా. మా ఫాదరు మదర్ ఇద్దరు కూడా పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకంటే వీడు లా వదిలిపెడుతున్నాడు అని చెప్పిన అనేది ఇది ఆయనకేమో అడ్వకేట్ బిఏ ఇయ్యాలని చూడాలా అని ఆయనకు పెద్ద కోరిక. ఏ సుబ్బరావు అని ఒక అడ్వకేట్ ఉండేవాడు ఆ కాలంలో. మా ఫాదర్ వాళ్ళకు తాత వాళ్ళకు ఆయన అడ్వకేట్ అనమాట. ఏ సుబ్బరావు పేరే సారి ఏది మాట్లాడినా ఏ సుబ్బరావు గురించి చెప్తుంటారు అనమాట. అట్లా ఉండాలా అని చెప్పిన ఆయనకు పాపం కళ అన్నమాట. అట్లా లేడు అని చెప్పిన ఆయన కొంచెం అసంతృప్తికి గురి అయినాడు. సరే అని చెప్పిన అట్లాగా గడిచిపోయింది. అయితే సో ఆ పరిస్థితుల్లో నేను యాక్చువల్గా ఆర్డిటీకే అంకితం కావడం అనేది జరిగిపోయింది అనమాట. అయితే బాల్యంలో నుంచి నాకు బాగా గుర్తుపెట్టుకునే విషయాలు, ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తొచ్చేటువంటి విషయాలు ఏమనంటే, నేను పెరిగినటువంటి ఒక సోషల్ ఎన్విరాన్మెంట్, మా కుటుంబం చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు, బంధువులు, మిత్రులు, మిగతా కుటుంబాలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి అడవి, పశువులు, పక్షులు, నీళ్ళ, మా ఊరి పేరే నీరుకుంట్లపల్లి. మా ఒక్క పల్లెలోనే దగ్గర 10 కుంటలు ఉంటాయి. చిన్న కుంటలు అన్నమాట. అందుకోసమే దాన్ని నీరుకుంట్లపల్లి అని పేరు పెట్టినారు అనమాట. సో అట్లాగా ఆ కుంటలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఆ జీవావరణాలు అవన్నీ కూడా చాలా ప్రభావం నా పైన. నాకు మిగతా ఏం తెలియదు, టౌన్ ఎట్లా ఉంటుంది, ఆ కల్చరు అదంతా కూడా మాకు పెద్దగా తెలియదు అన్నమాట. సో దానివల్ల అది ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఒక సమస్య ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ఎట్లుంటుంది అది ఎట్లుంటుంది అని ఆలోచన చేస్తే, నేను ఆ స్థాయికి పోయి ఆలోచన చేస్తే సులభంగా నాకు ఒక ఆలోచించే మార్గం అనేది దొరుకుతుంది అనమాట. ఎట్లా అలాంటి ఊరు మళ్ళీ సృష్టించాలన్నది ఒక ప్రేరణ. నిజంగానే నాకు అట్లాంటి పరిస్థితి కానీ అంటే యాక్చువల్గా మళ్ళీ కూడా లాస్ట్లో కూడా నేను చెప్పచ్చు దీన్ని. యాక్చువల్గా ఈరోజు నేను ఏమైనా నేర్చుకున్నది ఉందిరా అంటే దానిపైన ఏదైనా బిల్డప్ చేసిందే ఉంది, కానీ కొత్తగా నేర్చుకున్నది అయితే చాలా తక్కువనే అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి నేచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ లెసన్. అది నాకు అదృష్టం ఏంటంటే 2 ఏళ్ళు పశువులు మేపడం, మేకలు గొర్రెలు తిరగడం, ఆ విధంగా తిరగడం, అడవుల్లో తిరగడం. అది ఒక్కడొక్కడే పోం మేము ఎప్పుడు 4-5 మంది గుంపులు కలిసే పోతాం ఊర్లలో. సో ఆ విధంగా అది చాలా నాకు నా ఆలోచన పరిధిని చాలా విస్తృతం చేసింది అని చెప్పినని అనిపిస్తుంది అనమాట. అంటే ప్రకృతిని దగ్గరగా చూసే అవకాశం, చాలా దగ్గరగా దాంతో కలిసి ఉండేటువంటి అవకాశం నాకు బాగా దొరికిందనమాట. సో దానివల్లనే ఇప్పుడు కూడా నాకు ఆ ప్రభావం బాగా కనిపిస్తుంది. నేను నా ఆలోచన తీరులో ఇప్పుడు కూడా అది కనిపిస్తుంది. మీ చిన్నతనంలో ఒకరోజు దినచర్య అని చెప్తారా? మీరు పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏం జరిగేది? పొద్దున్న లేస్తానట్లు ఏమవుతుందంటే ప్యాడ్ ఉడుస్తామంటాం మా పక్క.
పేడ ఊడ్చడం అంటే పశువుల దొడ్డి లేకపోయి అక్కడ ఉన్నటువంటి పశువుల దగ్గర క్లీన్ చేయాలన్నమాట. పేడ గంజరం కసువు అంటాం కదా, గడ్డి అదంతా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసి ఎత్తకపోయి దిబ్బలో వేయాలన్నమాట. దాన్ని తీసుకుపోయి దిబ్బలో వేసి అది క్లీన్ అయిపోయిందంటే ఆ పని అయిపోయే లోపల మా ఇంట్లో కాఫీ రెడీ అయి ఉంటుంది. సో ఆ కాఫీ తాగేస్తామన్నాం. కాఫీ తాగేసిన తర్వాత కొంచెంసేపు పెద్దగా ఏం పని ఉండదు. తర్వాత 9 గంటలకు మళ్ళీ భోజనం రెడీ అయిపోతుంది. 9 గంటల 9:30 లోపల భోజనం తినేస్తాం. భోజనం తినేసిన తర్వాత సద్యాన్నం కట్టుకుంటాం. సద్యని సిక్కేమని ఉంటుంది కదా, దీనికి వేసుకుంటాం. సద్యాన్నం కట్టుకుంటాం, ముద్ద చేసుకొని దాంట్లోని మధ్యలో చట్నీ వేస్తాం అన్నమాట. చట్నీ కానీ కూర కానీ ఏదైనా ముద్దను 2 భాగాలు చేస్తాము. ఒక దోని చేసి దాంట్లో చట్నీ వేసి మళ్ళీ కప్పేసి పెట్టుకునేస్తాం. దాన్ని పెట్టుకొని వెళ్ళిపోతాం. నీళ్ళు తీసుకుపోయేది ఏం లేదు, ఎందుకంటే మాకు ఎక్కడికి పోయినా నీళ్ళు దొరుకుతాయి. అడవిలోకి పోతే నీళ్ళు దొరుకుతాయి, జవుకులు పట్టేటివి. ఇప్పుడు నీళ్ళు అక్కడ తాగేసేవాళ్ళం. సో అది తీసుకుంటాము. మేకలు మేపుకుంటూ పోతాం. ఎన్ని మేకలు ఉండేవి మీ? బాకు నాకు ఉన్నప్పుడు అప్పుడు 40 మేకలు ఉండేటివి. 30 ఎనుములు ఆవులు కలిపి 30. ఏదో ఒకటి మాత్రమే పోయేవాడు నేను. ఒకటే జగ్గులాగా ఒకటే దానికి కాదు. ఆవులు మేకలు తీసుకుపోతే అడవిలోకి పోతాము. పశువులు తీసుకుపోతే కటాలు అంటాం మేము. అంటే అవి అడవి కాదు అది, బట్ అది కూడా ఒక గుట్ట అన్నమాట. గుట్టల్లాగా ఉంటుంది. పశువులు మేపేదానికే ఉంటాయి, మా చేనులు ఆనుకొనే ఉంటాయి అన్నమాట. సో అక్కడ అవి ఆవులు ఎనుములు అయితే అక్కడ మేపుకునేదానికి గుంపులుగానే పోయేవాళ్ళం. ఇప్పుడు అక్కడ మాకు అడవిలోకి పోతే చాలా వరకు బాగా తేనె దొరికేది మాకు. ఎప్పుడు ఎక్కడ కానీ జుంటి తేనె చెట్లు వేలాడుతుంటుంది, జుంటి తేనె, తల తేనె అని దొరికేది. చాలా రకాలైనటువంటి పండ్లు దొరికేవి ఫారెస్ట్. చాలా మంచి రకాలైనటువంటి పండ్లు. నాకు బాల్య స్నేహితుడు ఉండేవాడు, కొండప్ప అని పేరు, గుడ్డేగాడని పేరు పిలుస్తుంటారు. కొండప్ప అంటే ఎస్సీ కమ్యూనిటీ అనమాట. మేమిద్దరు కలిసి పోయేవాళ్ళం. చాలా మా ఫాదర్కు ఆయనకు చాలా అటాచ్మెంట్. ఎందుకంటే మా ఫాదర్కి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, కార్పెంటరీ పని అది ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేస్తుంటాడు. ఇట్లా ఆయనతో కలిపి చాలా ఎక్కడో కనిపెట్టేస్తాడు. తేనె ఇక్కడ ఉందంటే అక్కడెక్కడో ఉంటే కూడా కనిపెట్టేస్తాడు. ఎట్లా కనిపెడతావురా నువ్వు అంటే, ఈగ కనిపెడుతుంది, ఈగ పోతాము మళ్ళీ, ఈగ నువ్వు కనిపెట్టచ్చు మళ్ళీ, అది ఎక్కడ పోతుందని చూస్తే అటుకు పోయినామంటే మనకు తేనె అక్కడ ఉంటుంది అని చెప్పారు. చాలా తెలివైనాడు, బాగా వృక్షజాలం గురించి, పక్షుల గురించి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి దళితుడు అనమాట. సో అట్లా కలిసి మేము ఇద్దరం పోయినామంటే చాలా సంతోషంగా మాకు గడిచిపోయేది అనమాట. ఏదో ఒక దాన్ని తినేదానికి దొరుకుతుంది. మధ్యాహ్నం భోజనం ఎట్లా దొరుకుతుంది, నీళ్ళు ఆడగాలంటే ఆడుంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం. ఏమైనా విష జంతువులు కానీ అలాంటి భయం ఏమైనా ఉండేదా? కొంత భయం అయితే ఉండేది. నక్కలు ఉండేటివి, మేకలను అప్పుడప్పుడు పట్టుకునేటివి. అయితే భయపడి ఏది చేయకుండా ఉండేదైతే లేదు. పోయేటప్పుడు మా వాళ్ళు చెప్తుంటారు, జాగ్రత్తగా ఉండరా నక్కలు ఉంటాయి అని చెప్పండి. మనుషులను ఏమైనా చేస్తామనే భయం అయితే లేదు, కానీ మేకలు తినేస్తాయని భయం అయితే ఉండేదంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకటి తినేసేటివి కూడా. బట్ ఆ థ్రెట్ ఉండదని ఎవరు ఈ పని ఆపలేదు అనమాట. ఆ థ్రెట్ అయితే కొంత ఉండేది, తింటే ఒకటేదో అని చెప్పిన అట్లేగా గడిచిపోయేది అనమాట. సో అట్లా సాయంత్రం అయితే ఇంటికి వస్తాం అనమాట. సాయంత్రం ఎన్నింటికి వచ్చేవారు? 5:30-6కు చీకటి పడే టైంకి దగ్గర ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇంటికి వస్తే దాదాపు మా పని అయిపోయింది. ఇంకా వెన్నెల కాలం వచ్చిందంటే ఇంకా మామూలుగా పల్లెల్లో ఆడుకుంటాం అనమాట. అందరూ కలుస్తారు, బాయ్స్ అందరూ పక్క కడుతుంటారు, ఏదో కబడ్డీ ఆడతారు, లేకపోతే చెండే కుప్ప అని చెప్పి ఇంకొకటి ఆడతారు. ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. సో గర్ల్స్ కూడా కలుస్తారు, వాళ్ళు కూడా సపరేట్గా ఇంకోటి ఏదో ఆడుకుంటే మా ఇంటి ఎదురుగానే మా చేను ఉండదు, అక్కడే ఒక చేద బాగా ఉండదు. అక్కడ మైదానం బాగుంటుంది అక్కడ ఉండేదానికి. అందరూ అక్కడ కలిసేవాళ్ళు అనమాట. చోట కలిసి ఆడుకున్నాం. అక్కడ లేకపోతే ఊర్లోనే సెంటర్ ప్లేస్ ఉంటుంది, అది గుండం అని ఉంటుంది అనమాట. ఈ పీర్ల పండుగలు జరుగుతూ ఉంటాయి కదా, అట్లా గుండం ఉంటుంది. సో అక్కడ సావిడి ఒకటి ఉండదు, అక్కడ కూడా ఆడుకునేవాళ్ళం అనమాట. ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ 15 మంది 20 మంది ఎక్కడ కలిస్తే అక్కడ ఆడుకునేవాళ్ళం. సో ఆడుకుంటే ఇంకా రాత్రికి అయిపోతుంది. మళ్ళీ మామూలు పండుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ అదే పని ఉంటుంది దాదాపు. అంటే దినము ఒకటే పని ఉన్నా కానీ బోర్ కొట్టే పని అయితే కాదనమాట. ఎందుకంటే దినము ఒకే పక్క పోము, ఓ రోజు ఓ పక్క పోతాం, ఓ రోజు ఓ రకంగా ఉంటుంది, ఓ రోజు ఓ పనులు దొరుకుతాయి, ఓ రోజు ఓ రకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మాకు ఎప్పుడూ ఎక్సైట్మెంట్గా అంటే ఇంకా పదాలు పాడుకుంటూ ఉంటాం, ఏదేదో చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంక మాకేం అసలు విపరీతమైనటువంటి ఫ్రీడమ్ అనమాట. ఏమైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడుకోవచ్చు, మంచివి మాట్లాడుకోవచ్చు, చెడ్డ ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. సో అట్లాగా ఉండేదన్నమాట. చాలా మంచి ఏమంటారు బాల్యము అని అనిపిస్తుంది నాకు. ఆ విధంగా పెరగడం కూడా చాలా మంచి అవకాశం అని చెప్పినని నాకు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రకృతితోటి అంత పని చేయడం మూలంగా, అక్కడ రోజు తిరగడం మూలంగా అలాంటి ప్రకృతినే మళ్ళీ సృష్టిద్దామని ఎప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు కూడా అనిపిస్తుంటుంది. అట్లాంటి అది చూడాలనేది ఒక నిజంగా తపన అనమాట. ఎక్కడ మనం చూస్తాం, ఎక్కడ పక్షులను మళ్ళీ మనం కలిసి చూస్తాం, ఎక్కడ నీళ్ళని చూస్తాం, ఇది ఎప్పుడు అవుతుందా ఇట్లా కాదా ఏమేం చెప్పనని చాలా
ఇది ఒక్కోసారి ఏమంటారు మనం ఫ్రస్ట్రేషన్లా కూడా ఉంటుందన్నమాట. అది సాధ్యమవుతుంది అట్లాంటిది మళ్ళీ మనం అంటే మనం ఏదైనా ఫిజికల్గా సృష్టించచ్చునేమో కానీ బట్ సాంఘిక వాతావరణం అట్లాంటిది రాదు కదా అనేది కూడా ఒక లోటుగా అగుపిస్తూ ఉంటుందన్నమాట. మల్లారెడ్డి గారు, మీ బాల్యం అంతా కూడా ప్రకృతితోటి రోజు ఇంచుమించు గడపడము, ప్రకృతిలో మమేకమై ఆ ప్రకృతిని ఆస్వాదించడంతో గడిచింది. ఆ రోజుల్లో మీ అనుభవంలో కరువు గురించి మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అప్పుడు కరువు ఉండేదా అసలు? అప్పుడు కూడా కరువు ఉండేది. కరువు పరిస్థితులు అక్కడ బాగా నేను గమనించడం జరిగిందనమాట. మా తాత వాళ్ళు 3 బ్రదర్స్ అయితే 3 బ్రదర్స్కు కలిపి 5 బావులు ఉండేవి అన్నమాట. మిగతా మెట్ట భూమి ఎక్కువ ఉంటే కూడా ఈ 5 బావుల కింద దగ్గర దగ్గర ఒక 10 ఎకరాలు, తర్వాత 3 చెరువులు ఉండేవి. 3 చెరువుల కింద కూడా మొదటి భాగం మా తాత వాళ్ళకు ఉండేదన్నమాట. 2 ఎకరాలు 2 ఎకరాలు ఒక చెరువు కింద. ఆ విధంగా బాగా వర్షాలు వచ్చిన సంవత్సరాల్లో అయితే మా ఇంట్లో ధాన్యం ఎక్కడ చూసినా కానీ ధాన్యమే ఉండేదన్నమాట. కందనాలను ఉండేవి, ధాన్యం స్టోర్ చేసుకునేటివి, అవన్నీ ఫుల్గా ఉండేటివి. అటువంటి సందర్భాలు నేను చూసినాను అనమాట. ఇంకా ఎట్లాంటి సందర్భం చూసినారంటే, ఎంత కరువు చూసినారంటే 2 రూపాయలు కూడా లేక కదిరికి పోయి ఏదైనా బెల్లము చక్కెర తెచ్చుకుందాము, ఇట్లాంటివి ఏదైనా దినుసులు తెచ్చుకుందామంటే కూడా లేని సంవత్సరాలు కూడా నేను చూడడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, పంట వస్తే చాలా సమృద్ధిగా ఇండ్లు ఉంటాయి. రెండవ సంవత్సరము పంట రాలేదనుకోండి, ఒక సంవత్సరం బాగా పంట వచ్చింది, రెండవ సంవత్సరం పంట రాలేదనుకోండి, పర్వాలేదు, రెండవ సంవత్సరం కూడా బాగానే గడుపుతుంది అన్నట్టు, పర్వాలేదు. ఎందుకంటే మొదటి సంవత్సరం పండినటువంటి పంటలు తిండి గింజలే కాబట్టి, ఇప్పుడు పండించేదే తిండి గింజల కోసమైనా, వేరే ఏం లేదు కాబట్టి అన్నీ పుష్కలంగా ఉండేటివి. వరుసగా రెండవ సంవత్సరం కరువు వచ్చినప్పుడు మాత్రం చాలా దుర్భిక్షం అనేది ఉండేదన్నమాట. ఎంత దుర్భిక్షం ఉండేదంటే అది చెప్పేదానికి కూడా చాలా కష్టం. ఈ విధంగా ఈ కుటుంబాలు కూడా ఇట్లా తయారవుతాయా అనేటువంటి అనుమానం వచ్చేదన్నమాట. ఆ పరిస్థితులు నేను చూడడం అనేది, ఎక్స్ట్రీమ్స్ చూడడం అనేది జరిగిందనమాట ఈ ఈ కరువులకు సంబంధించి. అందుకోసమైనా ఆ కరువులకు సంబంధించి తట్టుకునేదానికి ఆ కాలంలో ఎట్లా ఉండేదంటే, మాకు అందుకోసమని చెప్పినండి, ఈ పశువులు చాలా ముఖ్యం, ఈ మేకలు చాలా ముఖ్యం, పశువులు ఉండేటివి చాలా ముఖ్యం. తర్వాత మాకు ఇంకొక అదనంగా ఏమంటే, మాకు మామిడి తోపు ఉండేది, ఒక మామిడి తోపు ఉండేది అనమాట. తర్వాత చింత చెట్లు ఉండేవి, 100-150 చింత చెట్లు బాగా డిస్పర్స్డ్ అనమాట. పొలాలు ఉన్నాయంటే చేనులు ఉన్నాయంటే చేనులు చుట్టూ అక్కడక్కడ చింత చెట్లు ఉండేటివి. ఈ మామిడి తోపులో కూడా నేరేడు చెట్లు ఉండేటివి, తర్వాత చింత చెట్లు, నేరేడు, చింత, మామిడి 3 కలిపి మాకు ఒక తోపు అంటాం, మేము వనం అంటాం, ఆ వనం ఉండేదన్నమాట. సో కాబట్టి అట్లాంటి కరువు వచ్చిన సందర్భాల్లో మాకు కొంచెం ఈ మేకలు, తర్వాత ఈ పశువులు, తర్వాత ఈ చెట్లు మాకు కొంచెం తోడు చేసేట ఆధారంగా మాకు కనపడేది అనమాట. సో కాబట్టి అట్లాగా అనుకున్నప్పుడు నిజంగా ఒక్కోసారి ఆ సమృద్ధిగా ఉన్న సంవత్సరాలు అనుకున్నప్పుడు ఎంతో సంతోషం అనేది వస్తుంది. 2 రూపాయలు కూడా లేక మా ఫాదర్ ఈరోజు నేను కదిరికి పోలేదు ఎందుకంటే డబ్బులు లేవు అన్న సందర్భాలు కూడా నాకు గుర్తు వస్తుంటాయి. అది కూడా చూసినప్పుడు నిజంగానే ఇంత పరిస్థితులు అనుభవించినారు కదా అని చెప్పి అనేది నాకు ఇప్పుడు కూడా నాకు అది ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి మీ ప్రకృతితోటి కలిసి జీవనం, తర్వాత విద్యాభ్యాసంలో రకరకాల పోరాటాలతోటి, రాజకీయ నాయకులతోటి, తర్వాత ఆర్డీతోటి కలిసి పనిచేయడం, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ దశలో మీ మీద అత్యధికమైన ప్రభావం చూపించింది ఏంటి? ఎప్పటి వరకు ఉన్న ఆ ప్రభావం ఏమిటి? ఎందుకంటే కొన్ని ప్రభావాలు కొన్ని రోజులు పోయాక మారిపోతాయి. మనం మారిన కొద్దీ ఆ ప్రభావాలు కూడా మారుతాయి. అప్పుడున్న ప్రభావం ఎప్పటి వరకు కూడా ఉన్నదా? ఏదో ఒక ఆలోచన కానీ, ఒక ఆశయం కానీ? నాకు చాలా ఉంది ఆ ప్రభావం ఇప్పుడు కూడా. మా ఇంట్లో మేము తీసుకున్నామంటే, మా తాత ఉండేవాడు, నేను చిన్నగా ఉండేవాడు, 1969 10th క్లాస్ చదివేంత వరకు మా తాత ఉండేవాడు. ఆయన ఊర్లో వెరీ వెల్ రెస్పెక్టెడ్ మ్యాన్ అనమాట. ఆయన హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఏమంటారు దేహబలానికి. ఆయన చాలా ఆయన గురించి చెప్తుంటారు, చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు అనమాట. ఆయనకంటే పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన మా తాత వాళ్ళ అన్న. ఆయన చాలా బాగా పండితుడు అనమాట, బాగా చదువుకున్నటువంటి వాడు. ఆ కాలంలోనే చాలా పెద్ద మనిషి, మొత్తము 10 గ్రామాలకంతా కూడా ఒక పెద్ద మనిషిగా ఉండేటువంటి వ్యక్తిత్వం అనమాట. అయితే నాకు బాగా ప్రభావితం చేసింది ఏంటంటే, మా తాత చాలా కథలు చెప్పేవాడు నాకు.
ఆయన బాల్యం ఎట్లుంది, ఆ కాలంలో ఈ ఈ పార్టీలు అనేటివి ఉండేటివి కొంతవరకు, ఆ పార్టీలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో ఎట్లా వీళ్ళు పోరాడేటువంటి వాళ్ళు, ఆ పోరాటంలో కూడా ధర్మంగానే ఎట్లా పోరాడేవాళ్ళు, ఈ విషయాలపైన ఎక్కువ ఆయన చెప్పేవాడు అనమాట. ఒక ఉదాహరణ చెప్పేవాడు. వాళ్ళకు మా తాత వాళ్ళకు ఒక శత్రువు ఉండేవాడు అక్కడ, కమ్మిరెడ్డి అని ఒక అతను శత్రువు ఉండేవాడు. వాళ్ళకు వీళ్ళకు ఎప్పుడు పోటీ. అక్కడ 18 పల్లెలు ఉంటాయి, 18 పల్లెల్లో వాళ్ళకు వీళ్ళకు పోటీ ఉండేదన్నమాట. అయితే ఆయన విఎం, ఆయన కమ్మిరెడ్డి అనే అతను విఎం, విలేజ్ మున్సిపల్ ఆ కాలంలో. ఆ విలేజ్ మున్సిపల్ మా ఊర్లోకి వస్తే మా ఇంటికి వచ్చి అన్నం తినే పోవాలి ఆయన. ఇంటి బయట పోయిన తర్వాత ఎన్నో దుర్మార్గమైన ఆలోచనలు ఆయన మా పైన చేస్తుంటాడు. ఆయన ఇంట్లోకి వచ్చేంత వరకు మా తాత కూడా అట్లే ఆలోచన చేస్తుంటాడు. అయినా అతిథి వచ్చినారంటే నిజంగా అది చెప్పుకోలేని సంస్కారం, దేవుడితో సమానం. పోలేడు ఆయన, ఇంట్లోకి రాకుండా పోలేడు. ఆయనకు అంత సత్కారం చేసి పంపించే పరిస్థితి. ఇప్పుడు కూడా నన్ను చాలా చాలా భావోద్వేగంతో ఉన్నారు మీరు, అది గుర్తొచ్చినప్పుడు. అవునవును, అంటే అది అది ఒక ధర్మం, అది ఒక నీతి, ఒక సంస్కారం అని అనిపిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు చాలా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తాము. ఆ విధంగా నైతికంగా మా తాత నా పైన చాలా స్టోరీలు చెప్పడము, ఆయన ఎంత బలంగా ఉన్నాడు, ఎంత గౌరవంగా బతికినాడు. ఆయన జీవనం కూడా ఆయన పాటించినది కూడా పాటించింది చాలా ఇదన్నమాట. తర్వాత మా ఫాదరు నా పైన బాగా ప్రభావం చూపినాడు. ఆయన మల్టీ స్కిల్డ్ అనమాట. యూ కెన్ కాల్ హిమ్ ఏ రూరల్ ఇంజనీర్. ఎవడన్నా ఇల్లు కట్టాలంటే మా ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, ఎవడన్నా బండి తయారు చేయాలంటే మా ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అన్ని విషయాల్లోనూ ఆయనకి రూరల్కి సంబంధించి ఎన్ని స్కిల్స్ కావాలంటే అన్ని స్కిల్స్ కూడా ఆయన దగ్గర ఉండేటివి అనమాట. వచ్చేవాళ్ళు డిస్కస్ చేస్తారు, ఎప్పుడన్నా హెల్ప్ చేస్తాడు. ఎవరైనా వాళ్ళ దగ్గర పని చేయించుకుంటుంటే రామమ్మ వచ్చి చూడండి, వచ్చి వారిని గైడ్ చేయండి అంటే గైడ్ చేసి, అట్లా మల్టీ స్కిల్డ్ అనమాట. ఆయన చాలా గౌరవంగా ఉండేవాడు బికాస్ ఆఫ్ స్కిల్స్. ఎస్ అట్లాగా ఉండేవాడు. తర్వాత మా మదరు చాలా దానగుణం అనమాట. ఆమె ఇంట్లోకి ఎవరు వచ్చినా భోజనం తినకుండా బయటికి పోవు. ఇప్పుడు నాకు పిల్లప్పుడు ఎట్లా అంటే చాలామంది మన కూలోళ్ళు కావాల్సి వచ్చేది కదా. మా ఫాదర్ ఎప్పుడైనా పోయి కూలోళ్ళని పిలుచుకురావాలంటే మా ఫాదర్తో కాదు, ఆయన పోయి వచ్చినారంటే పొద్దున్నే మనకు 10 మంది కూడా ఉంటారు అనమాట. మా అమ్మ ఒక్కసారి పోయి వచ్చినారంటే 50 మంది వచ్చేస్తారు. అట్లా ఆ గ్రామాల్లో అట్లాంటి ప్రేమ ఆప్యాయంతో ఉండేది. సో ఆ విధంగా మా అమ్మ నా పైన చాలా ప్రభావం, ఆమె గుణం. మా ఫాదరు ఆయనకున్నటువంటి స్కిల్స్, ఆయన ఆలోచన చేసేది, ఆయన చాలా చాలా విషయాల్లో ఆయన వాదన చేసేవాడు. తర్కం అంటాం కదా, చాలా విషయాలపైన తర్కం చేసేవాడు అనమాట. ఆయన చేసేటువంటి తర్కం ఇప్పుడు కూడా నాకు అది కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి నేను కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు చాలా మంచి ప్రభావం చూపించారు. మాకు టీచర్ ఉండేవాడు వెంకటేశ్వరుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. నాకు ఎంత గురువు అంటే ఆయన ఎంత శ్రద్ధ. పిల్లలు అంటే మేము పిల్లలు చదువుకునేటప్పుడు మేము బట్టి కొట్టి చెప్పాలన్నమాట. ఆ కాలంలో చదువు అదే, బట్టి కొట్టి చెప్పడం అంటే 4:30కు లేచి చదువుకోవాలి. 4:30కు లేచి చదువుకుంటున్నారా లేదా అని చెప్పినని ఆయన ఇంటింటికి వచ్చి చూసిపోయేవాడు. అంటే అది చదివేది కూడా ఎట్లా అంటే గట్టిగా చదవాలి. ఆయన రోడ్లు, ఆయన ఇంటి ఎదురుగా నిలబడితే నువ్వు చదువుతున్నావు అనేది ఆయనకి వినపడాలన్నమాట. అది ఎవడన్నా వినపడలేదంటే, నేను ఇక్కడ ఎప్పుడైనా ఆయనకి వినపడలేదంటే స్కూల్కి పోతున్నట్లే పట్టుకుంటారు. తెల్లవారుజామున లేలేదా నువ్వు, చదువుకోలేదా నువ్వు, శబ్దం రాలేదే, పట్టేస్తాడు అనమాట. సో అంత శ్రద్ధ అనమాట ఆయన. సో ఆ విధంగా ఆయన చాలా ఊరంటే ఊరిని అభివృద్ధి చేయాలని ఐవారైతే కూడా ఆయన, అంటే మా ఫాదర్ వాళ్ళు పెట్టినటువంటి ఐవారే అయినా కానీ గ్రామాన్ని ఏదో అభివృద్ధి చేయాలని కొంచెం ఆలోచనలు అవన్నీ కూడా బాగా అతనికి ఉండేవి. సో ఆయన కూడా నా పైన చాలా ప్రభావం. మా తాత, మా మదరు, మా ఫాదరు, ఆ ఐవారు, అక్కడ పెరిగినటువంటి మిగతా పెద్దవాళ్ళు, మా అనంతపూర్లో ఉన్నటువంటి మా పెదనాయన, వాళ్ళందరూ కూడా నా పైన చాలా, అంటే ఒక్కరొక్కరు రకం, ఇద్దరుగా లేరు వాళ్ళు అసలు. చాలా వరకు సభ్యత, సంస్కారం అవన్నీ ఒకటిగా ఉంటే కూడా ఆలోచన, వాళ్ళ ప్రతిభ అవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా అవన్నీ డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక ఏమంటారు, ఒక ఖండం అన్నమాట వాళ్ళు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా నా పైన చాలా మంచి ప్రభావం, ఇప్పుడు కూడా నా పైన వాళ్ళ ప్రభావం అయితే చాలా బలంగా ఉంది అన్నమాట. యాక్చువల్గా నేను చెప్తే కదా, మా ఇంట్లో మేము 5 మంది అని, నేను 3వ వాడు. నా తర్వాత 10 ఏళ్ళు పిల్లలు లేరు మా ఫాదర్కు. తర్వాత కూతురు పుట్టింది, తర్వాత కొడుకు పుట్టినాడు అన్నమాట 10 ఏళ్ళ తర్వాత. నేను 3వ వాడైతే, నేను మళ్ళా
కొడుకు పుట్టినారండి. మా ఫాదర్ మా మదర్ చాలా అన్‌హ్యాపీ అనమాట. ఆ, అన్‌వాంటెడ్ చైల్డ్. యాక్చువల్‌గా ఇంట్లో నేను అన్‌వాంటెడ్ చైల్డ్ వాళ్ళు కూతురు కావాలని చాలా ఆశపడ్డారు. మొక్కులు చేసుకున్నారనమాట. మళ్ళా పుట్టినారంటే మళ్ళా పుట్టినాడు ఈడు. అది కరువు సంవత్సరం 1953లో నేను పుట్టింది. అది చాలా కరువు సంవత్సరం. కరువు సంవత్సరంలో మళ్ళా పుట్టినాడా వీడు అని చెప్పినని వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారనమాట. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది మాకు, "నువ్వు కరువులో పుట్టినావురా, నువ్వు వద్దనుకుంటే కూడా నువ్వు పుట్టినావు, మాకు పాప కావాలంటే నువ్వు పుట్టినావు" అని చెప్పని చెప్తూ ఉండేదన్నమాట. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా ఆ కాలంలో మా ఇంట్లో ఎప్పుడు అట్లాంటిది కనిపించలేదు. ఆడపిల్ల కావాలనే వాళ్ళు చాలా తపన పడడం జరిగింది. తర్వాత అందుకోసమనే వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా కూతురుని పుట్టించుకోగలిగినారు అన్నమాట వాళ్ళు. అదే. సో ఐ థింక్ దట్ స్పీక్స్ అబౌట్ హౌ Yeah. దే వర్ యువర్ థింకింగ్. అప్బ్రింగింగ్ అండ్ యువర్ ఫ్యామిలీ Yes, బ్యాక్గ్రౌండ్. yes, yes. సో మల్లారెడ్డి గారు మీ బాల్య దశ గురించి, విద్యాభ్యాసము, తర్వాత ఇనీషియల్ కెరీర్ అనుకోవచ్చు, మీరు ఉద్యోగం చేపట్టిన మొదటి 2-3 సంవత్సరాల గురించి మాకు బాగా తెలియచేశారు. ఆ దశలో మీ మీద ప్రభావం చూపించిన వ్యక్తులు, సందర్భాలు అవన్నీ కూడా మాకు తెలియచేశారు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మల్లారెడ్డి గారికి చాలా ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనతోటి ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా చాలా విషయాలు మల్లారెడ్డి గారితోటి చర్చించాల్సిన అవసరం ఉంది. మనము మిగతా అంశాలని వచ్చే భాగంలో మాట్లాడుకుని మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం.